పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉద్యమానికి సిద్దం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపైనే విస్తృతంగా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీ పట్టించుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందన్నారు. ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదామని, ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు 3 జిల్లాల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభల గురించి ప్రస్తావించారు. అందుకు ముందుగా గ్రామ గ్రామాన పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఇక అంతేకాకుండా పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 3 జిల్లాల్లో బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించాలి, ఏ తేదీల్లో నిర్వహిస్తే ప్రజల్లోకి బలమైన సందేశం వెళ్తుందనే అంశంపై ఆయా జిల్లాల మాజీ మంత్రులు, నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ నెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తాలని కేసీఆర్ అన్నారు. సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఏ విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే అంశాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మొత్తంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణకు ఈ సమావేశం కీలక మైలురాయిగా మారిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.